హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ. సో మొత్తానికి అయితే ఈరోజు ఏంటని అనుకుంటున్నారా, మన దగ్గర అయితే పూజ కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొకరిని చూపించా ఫ్రెండ్స్. ఒకరు ఉండారు. ఆ వ్యక్తి ఏంటంటే నిన్నంతా మన బొమ్మ కాడ ఉండి మన కాడ అన్నీ చేసినారు. సో ఈరోజు ఏంటంటే వాళ్ళ బొమ్మ ఏంటంటే ఇక్కడ వాళ్ళ బొమ్మ ఉందంట, అందుకని ఇక్కడ వాళ్ళ బొమ్మ కాడ ఉందంట. ఓకేనా, ఆబ్జరా తిట్టించుకు నీకు కదరా, తిట్టించుకు నీకు కాదు. నేను తిడితేనే నీకు బాగుంటుంది. అదే నేను తిడితేనే నీకు బాగుంటుంది కదా. సో నిన్నంతా మన కాండి ఈరోజు వచ్చి నీకు నాకు సంబంధం లేనట్టుగా ఒక మనిషి వ్యవహరిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ మనిషిని చూపిస్తా చూడండి. రావు రామే నెయ్యి రావు. ఏమి కూర్చున్నావు? నీ బొమ్మను ఎడండి ఆమె ఎన్సి ఎన్సి ఈడుండేది మీ బొమ్మనా ఆమె? సో ఇక్కడ వాళ్ళ నాయన మన బొమ్మ. సో మొత్తానికి అయితే ఇక్కడ మొత్తానికైతే నువ్వు వాళ్ళు చెప్పచ్చు కదా. మొత్తానికి ఏమేమి ఉండాలి మొత్తానికి అంతా పెద్ద షర్ట్ ఇవే. ఇది ఒక 5 కేజీ లడ్డు. ఇది 10 కేజీలు అన్నారు. 5 కేజీలు అంట. ఓనా ఏడు మామది ఎంసీ కదా, తీసుకో. బుగ్గ కొన్ని ఆట అంతా నేను. సో ఇదేంటంటే ఊర్లో నిలబెట్టిన విగ్రహం అనమాట. చాలా సింపుల్గా క్లియర్గా వేసేసినారు. చెరుగ్గా అడ్డ ఉన్నట్టుంది వెనక్కి వేసుకుంటే బొమ్మకా. ఆడ కనపడకుండా ఇంత మోకం అదే కవర్లో ఉంది బుక్. అది చందా వేసుకున్న బుక్ దేవునికి పెడతాం. చందా బుక్ కూడా దేవునికి పెట్టేసినారా? పంతులు వచ్చి పోయినాడా? అదన్నా అన్న మా పంతులు నిన్న సో మొత్తానికి అయితే ఇది అయితే బొమ్మ అయితే చూశారు కదా. సో ఈ బొమ్మ కాడ పెద్ద మనుషులు ఎవరెవరు కనుక్కుందాం, బొమ్మ కాడ మెయింటెనెన్స్ ఎవరెవరు కనుక్కుందాం. మెయిన్ అది కదా, అంటే బొమ్మ పెట్టడం గొప్ప కదా, బొమ్మ కాడ మెయింటెనెన్స్ చేసేటోళ్ళు కూడా గొప్ప కావాలి కదా. సో ఇప్పుడు ఆ పెద్ద మనుషులకు వచ్చే పలకరించి వాళ్ళని ఏం చేసినారో అడుగుదాం. అలా ఇంతకేం చేసినారు? పూజ చేసాం, జనాలందరినీ పిలిచినాం, వచ్చి వాళ్ళు పూజలు చేసుకుంటారు. అంటే భోజనాలా ఎవరు పెడుతున్నారు? అంటే సందా ఎవరు పెట్టినారని భోజనాలకి ఎవరు పెట్టలేదు. దాంట్లో మిగిలిచ్చా మొత్తం ఎంత కలెక్ట్ చేసినారా? సరే మొత్తం ఎంత కలెక్ట్ అయింది? 15,000 టోటల్ 15,000. ఇంకా ఈయన వాళ్ళటైతే ఇంకా ఉన్నారు, ఇంకా ఇచ్చిన ఉండరా? 12,000 బొమ్మ తెచ్చింది. బొమ్మ తెచ్చా. పూజ కార్యక్రమాలు 3,000 మిగతాది ఇంకా చేతి మీద వేసుకున్నాం. పూజారికి ఎంత ఇచ్చినారు? ఎంత ఇచ్చిందో తెలియదు. సరే ఎంతమంది కలిసి లేపినారు దీన్ని? 20 మంది లేచిందే లేచింది టాటర్ మీదకి. రేపు ఎత్తేటప్పుడు ఎంతమంది చేయబడతారు చెప్తున్నా. 20 మంది 20 మంది 40 మంది అవుతారు రేపు. ఎన్ని అడుగులు? 9. పెద్ద విగ్రహం ఇదేనా? ఇంతకుముందు కూడా పెట్టినారా? 10 అడుగుల మీద పెట్టినారా? ఇదే పెద్దది. ఇంతకుముందు 6 అడుగులు అనుకుంటా కదా. 6 అడుగులేమో. ఇంతకు ఇద్దరు ఎట్ట అయినారు? మెయింటెనెన్స్ బాధ్యులు ఇద్దరు వాళ్ళు అక్కడ డ్రమ్స్ మాట్లాడి. ఎవరిని? మన ఊరులేమి
సో మొత్తానికి అయితే ఇక్కడ సిట్టి అయితే డ్రమ్స్ మాట్లాడుకున్నారంట. మెయిన్ ముద్దాయిలు ఎవరంటే వీళ్ళిద్దరు, తర్వాత మా బొమ్మరిది గాడు ఒకడు, మా తమ్ముడు, ఇంకా ఎవరు ఉన్నారా, ఇంకొకరు ఎవర్రా, 5 మంది ఎవరెవరు ఇచ్చి వచ్చినారు స్టేషన్ లో మీరు ఆధార్ కార్డులు? 5 మంది. రంగయ్య ఆడి నుంచి వచ్చినాడు, కనపడం కూడా కనపలే కదా ఒకసారి కూడా. రాత్రి డాన్స్ చేసినారా నువ్వు? ఆడు ఆడు తిట్టే అన్నట్లే. సో మొత్తానికి అయితే కనుక్కున్నాం కదా. మొత్తానికి ఇది అన్ని ఏమేమి జరిగిందో ఎట్లా జరిగిందో మన ఊర్లో బొమ్మ అయితే ఇది ఫ్రెండ్స్, మన బొమ్మ అయితే అలా ఉంది. సో రేపు మనకు బాగా ఉంటాయి పనులు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వచ్చేసి అంటే మనకి 2వ రోజు అనమాట వినాయకుడిని నిలబెట్టేసి. సో ఏంటంటే ఇక్కడ రోజు నేను పొద్దునే లేచేసాను, దేవుని కూడా మా చెట్లకున్న ఫ్లవర్స్ మొత్తం అయితే కోసి మొత్తం దేవుని పెట్టేశాను. సో ఈరోజు వచ్చేసి ఇంకా ఏంటంటే పళ్ళు పెట్టాము. ఇక్కడ నిన్న పెట్టిన పళ్ళని పిల్లలు తినేసినారు. సో ఏంటంటే మళ్ళీ ఈరోజు నిన్న మార్నింగ్ వెళ్ళి సురేంద్ర మళ్ళీ తెచ్చాడు అనమాట. ఇక్కడ వచ్చేసి నైవేద్యం చేశాను. ఇంకా చేయలేదు పూజ, అన్నీ అట్ట పెట్టేశాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు 2వ రోజు మనకి. బర్రెల దగ్గర పని చేస్తూ ఉన్నాడు, పేడ మొత్తం ఎత్తేసినాడు, గడ్డి వేసినాడు. సురేంద్ర గడ్డి వేసేసరికి నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నా, వంట కూడా చేసేసిన. దేవునికి ఇంకా పూజ ఒకటే లేట్ అయింది. సో ఏంటంటే అది కూడా మనం కంప్లీట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఏంటైనా ఇంట్లో పూజ చేసుకుంటే ఆనందమే వేరు కదా. ఏంటంటే మనసుకు అదొక రకమైన ఆనందం కదా. ఇంట్లో పూజ చేసుకొని మనం ప్రశాంతంగా స్నానం చేసి పొద్దున ఇంట్లో పూజ చేసుకొని ప్రశాంతంగా ఉంటుంది కదా. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇంట్లో పూజ చేసుకుంటే మనసుకు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇంకేంటంటే మనకి పిల్లలందరూ లేరు. పిల్లలంతా ఎక్కడికి వెళ్ళారు శుభ అనుకుంటున్నావా? పిల్లలందరూ వచ్చేసి మా అక్క దగ్గరికి వెళ్ళారు. మా అక్క వచ్చింది కదా ఊరు నుండి. సురేంద్ర ఇప్పుడు నర్సాపురం వెళ్తా అన్నాడు, కొంచెం పని ఉందనమాట. సో అది చేసుకుని వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది పూజ చేయడానికి. నిన్నటి పూజ అయితే కంప్లీట్. ఈరోజు మనం చేయాల్సిన పూజ ఉందనమాట. ఈరోజు కూడా అన్నీ నేను పెట్టేసుకున్నా. ఏంటి సుబ్బు ఇందులో పెట్టేసుకున్నారు అంటున్నావా? మేము నిన్న ప్రమిదం మర్చిపోయాం ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇంకా దీంట్లో సురేంద్ర గోధుమ పిండి పెట్టేసి ప్లేట్కి అందులో అలకమండ దీపం అయితే వెలిగించాడనమాట. సో ఏంటంటే నైట్ 12 వరకు మేల్కొన్నాం ఫ్రెండ్స్. నైట్ 12 వరకు మేల్కొంటమే. ఒక ఫ్రెండ్ చూడడానికి మోపు అయితే చిన్నగా ఉంది, కానీ గడ్డి దండిగా ఉందంట. ఎందుకంటే పొట్టిగడ్డి కాబట్టి అదంతా. ఇది చూడండి, ఓయమ్మో ఫ్రెండ్స్. ఇది మా కాడికి వచ్చినాక నల్లగా అయింది, ఆ నుంచి వచ్చినప్పుడు ఎర్రగా ఉండింది. కింద వేయకుండా అయ్యి పో. చూడండి ఫ్రెండ్స్ ఎట్టు తింటుంది ఇది. ఇది ఆకలి ఎక్కువ దీనికి, బంగారు తల్లి. అది చూడు గుంజులాడుతుంది. ఉంటుంది దోంతెర దించి పొగేసి మళ్ళీ నేను దించాలేమో దోంతెర. నేను గుగ్గిలు పొయ్యి మీద వేయాల. వాళ్ళు గుగ్గిల కోసం ఉండేది, పిల్లల్ని సాయంత్రం రారన్న. ఉడకబెట్టక బోకులు అడుకోవద్దు. నేను చల్లగా అయిపోయింటాయిలే పిల్లలు. ఇప్పుడు ఇంకా చల్ల పొద్దున వద్దులే సామె. నువ్వు ఎండ పొద్దునంత నిద్రపోతుంటావు, పగులంతా రాత్రి ఇప్పుడు కడుగుతుంటావు బర్రెని. అసలే అది బాలింత. దానికి కూడా ఏం దానికి కొద్దిగేసినావు. చిన్న పట్టు అయితే నెమ్మరేసుకో మళ్ళీ తింటది.
ఇది గుంజురాకుంటుంది. ఆహా ఈరోజు దండిగా వచ్చిందిరా అనుకుంటుంది ఇది. చాలా రోజుల తర్వాత ఘాటి నిండా పడిందిరా నాకు అనుకుంటుంది. గుంజుకుంటే అయితే దానికి ఆ ఫీలింగ్ వచ్చింది. గుంజుకొని గుళ్ళిదానికి వస్తా. ఏం గులే చిన్నవాడు ఎప్పుడు తిను చూడు లాగి కూడా గుంజుకొని తింటుంది. అంటే నువ్వు పాలేమో 4 రూములు ఇచ్చినావు దానికి ఏమన్నా. అదంతా ఎదురు శుభ్రంగా పాలను ఒక పక్కకి. నా పాలట యజమానురాలు అయిపోయింది ఫ్రెండ్స్. యజమానురాలు కాదు, కోసుకొని కదా వచ్చేది. అదంతా ఎగిరేస్తే పిల్ల కడుపు నిడుతుంది. అదేలో ఆడలేం చూడు. మా ఇంటికి నేనే యజమానురాలు, మా మగుడు కూలోడు అన్నట్టుగా యజమానురాలు అయిపోయింది. నేను అనలేదు కదా, శుద్ధంగా ఎదురు ఆడేయను నేను. దాన్ని అట్లా ఫీల్ అయితే నేనేం చేయలేను. నువ్వేయచ్చు కదా, నేను కెమెరా పట్టుకోండి కదా. నువ్వు ఎట్ట నువ్వు ఆ పని చేస్తున్నావు కదా చెయ్యన్నే.